హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఎస్టర్డే అండ్ టుడే వచ్చిన అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, సుధీర్ బాబు గారి న్యూ ఫిల్మ్ మామ మశ్చంద్ర. ఇందులో సుధీర్ బాబు గారు 3 డిఫరెంట్ లుక్స్లో అయితే కనబడబోతున్నారు. ఫస్ట్ క్యారెక్టర్ లుక్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. క్యారెక్టర్ నేమ్ దుర్గా. సెకండ్ క్యారెక్టర్ పోస్టర్ని వచ్చేసి March 4th అయితే రిలీజ్ చేయబోతున్నారు. క్యారెక్టర్ నేమ్ పరశురామ్. థర్డ్ క్యారెక్టర్ పోస్టర్ని వచ్చేసి March 7th అయితే రిలీజ్ చేయబోతున్నారు. క్యారెక్టర్ నేమ్ డీజే. నెంబర్ 2, ప్రియాంక ఉపేంద్ర 50th ఫిల్మ్ డిటెక్టివ్ తీక్షణ. ఈ మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్ రాఘు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. ఇది టోటల్ 7 ఇండియన్ లాంగ్వేజ్లో వస్తుంది. నెంబర్ 3, రవితేజ గారి ఫిలిం రావణాసుర. ఈ మూవీ ప్రమోషన్స్ ఆల్రెడీ బిగిన్ అయిపోయి ఉన్నాయి. ఒక స్మాల్ గ్లిమ్స్ వీడియో అలానే ఒక సాంగ్తో. ఇప్పుడైతే మరొక అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ అఫీషియల్ టీజర్ని వచ్చేసి March 6th అయితే రిలీజ్ చేయబోతున్నారు, మార్నింగ్ 10 AM. నెక్స్ట్ నెంబర్ 4, అనుష్క అండ్ నవీన్ పోలిశెట్టి లీడర్లో వస్తున్న మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ని అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి. ఇది సౌత్ పాన్ ఇండియా ఫిల్మ్గా మన ముందుకైతే తీసుకుని వస్తున్నారు. సమ్మర్కి ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, లియో మూవీ షూటింగ్ స్పాట్ నుంచి మిస్కిన్ అండ్ లోకేష్ గారు కలుసున్న ఒక పిక్ని అయితే రివీల్ చేశారు. నెంబర్ 6, రజనీకాంత్ గారి 170 ఫిలిం. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ వారు అయితే రివీల్ చేశారు. ఈ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి లైకా ప్రొడక్షన్. ఈ మూవీకి డైరెక్టర్ జై భీమ్ మూవీ తీసిన డైరెక్టర్ టీజే జ్ఞానవెల్. సో మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అయితే అందిస్తున్నారు. త్వరలోనే మూవీ షూటింగ్ అయితే బిగిన్ చేయబోతున్నారంట. అలానే రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. 2024 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి. నెంబర్ 7, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. ఈ మూవీకి సంబంధించిన మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 8, మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న మూవీ మీటర్, స్టారింగ్ కిరణ్ అబ్బవరం అండ్ అతుల్య రవి. డైరెక్టర్ రమేష్ కడ్డూరి. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు, April 7th ఇన్ థియేటర్స్. అలానే ఫ్రెండ్స్, ఈ మూవీ శాటిలైట్ రైట్స్ వచ్చేసి జెమినీ టీవీ వారైతే బ్యాక్ చేసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, శ్రీలీల అప్కమింగ్ మూవీస్ లిస్ట్. మీకు రీసెంట్ వీడియోస్లోనే చెప్పాను కదా. ఇప్పుడైతే మరొక ఫిలిం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. డైరెక్టర్ గౌతమ్ తిన్నసూరి, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్గా మనకి శ్రీలీలను అయితే తీసుకున్నారు. నెంబర్ 10, బ్లాక్ బస్టర్ సీతారామ మూవీ తీసిన డైరెక్టర్ అను రాఘవపూడి. ఈ డైరెక్టర్ నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్తో వర్క్ చేయబోతున్నారు. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్గా అయితే వస్తుంది. సో ఫ్యూచర్లో ఫుల్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. మూవీకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ. నెక్స్ట్ నెంబర్ 11, కబ్జా. ఫ్రెండ్స్, ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అనేది టుడే ముంబైలో అయితే ఉండాల్సింది. సో పోస్ట్పోన్ అయితే అయింది. న్యూ డేట్ అనేది త్వరలోనే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, మహేష్ బాబు గారు జిమ్లో వర్కౌట్ చేస్తున్న పిక్ వచ్చేసి ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 13, అరణ్మనై 4. డైరెక్టర్ సుందర్ సి. ఇందులో మెయిన్ యాక్టర్గా విజయ్ సేతుపతి గారు అయితే కనబడబోతున్నారు. అండ్ యాక్ట్రెస్గా ఆప్షన్లో ఉన్నది తమన్నా భాటియా అండ్ రాశీ ఖన్నా. మనకి ఆల్రెడీ రాశీ ఖన్నా పార్ట్ 3లో అయితే యాక్ట్ చేసింది. సో ఇది పార్ట్స్కి అయితే కనెక్షన్ అయితే ఉండదు కాబట్టి సో వీళ్ళిద్దరూ ఆప్షన్లు అయితే ఉన్నారు, తమన్నా అండ్ రాశీ ఖన్నా. వీళ్ళిద్దరూ మనకి అరణ్మనై 4లో అయితే కనబడబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. నెంబర్ 14, పుష్ప 2. ఈ మూవీ ప్రజెంట్ షూటింగ్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. సో ఈ షెడ్యూల్లో వచ్చేసి ఫహద్ ఫసీల్ గారు అయితే జాయిన్ అయ్యారు. నెక్స్ట్ నెంబర్ 15, జవాన్ మూవీ గురించి. దీని గురించి మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం. అల్లు అర్జున్ గారు ఇందులో కేమియో రోల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు, బట్ ఎస్ ఆర్ నో అనేది ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు అని చెప్పేసి. లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే పుష్ప 2తో అల్లు అర్జున్ గారు చాలా బిజీగా ఉండడం కారణంగా జవాన్ మూవీలో కేమియో రోల్ని రిజెక్ట్ అయితే చేశారంట. సో అల్లు అర్జున్ గారి పుష్ప 2 మనకి రావడానికి ఇంకా 1 year పైగా అయితే పడుతుంది. సో అప్పులాపుల ఫ్యాన్స్ సాటిస్ఫై అవడానికి జవాన్ మూవీలో కేమియో రోల్ ఎస్ అని ఉంటే బాగుండేది. నెంబర్ 16, పత్తుతల స్టారింగ్ సింబు. మేకర్స్ నుంచి March 3rd వచ్చేసి ఒక అప్డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. సో అది అఫీషియల్ టీజరే కావచ్చు. నెంబర్ 17, పడవి పూర్వ. ఇది 2022 ఇయర్లో వచ్చిన కన్నడ ఫిలిం. ఈ మూవీ మనకి March 3rd నుంచి సనెక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్తో ఉంటుంది. నెంబర్ 18, 2022 ఇయర్లో వచ్చిన మలయాళం ఫిలిం వెయిల్. ఈ మూవీని ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. తెలుగు టైటిల్ వచ్చేసి వెలుగు. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 19, సెక్స్ లైఫ్ సీజన్ 2. సీజన్ 1 చూసిన వారికి స్పెషల్గా రికమెండ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను.
చూడని వారు ఎవరైనా ఉంటే 1 and 2 అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సీజన్ 1లో 8 ఎపిసోడ్స్, సీజన్ 2లో 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. సో ఎవరైనా 18+ కేటగిరీ అడల్ట్ సిరీస్ని చూద్దామనుంటే ఈ సిరీస్ స్పెషల్గా వారి కోసమే. సో లాగిన్ ఉన్నవారు నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు, లేనివారు మన ఇండియన్ సైట్స్లో ఈ పాటికి అప్లోడ్ కూడా చేసుంటారు. నెంబర్ 20 విరూపాక్ష. ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి టుడే 5 PM అయితే రిలీజ్ చేశారు. నెంబర్ 21 స్వప్న సినిమా అండ్ విజయంతి ఫిలిమ్స్ బ్యానర్ వాంచి వస్తున్న మూవీ అన్నీ మంచి శకునములే. స్టారింగ్ సంతోష్ శోభన్ అండ్ మాలవిక నాయర్, డైరెక్టర్ నందిని రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే. సో ఈ మూవీ అఫీషియల్ టీజర్ను వచ్చేసి March 4th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 22 వరుణ్ తేజ్ 13th ఫిలిం. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో ఎవరు కనబడబోతున్నారు, లేడీ యాక్ట్రెస్ ఫస్ట్ లుక్ పోస్ట్ అని టుమారో 10 AM అయితే రివీల్ చేయబోతున్నారు. ఇది ఒక వార్ యాక్షన్ డ్రామాగా వస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్. నెంబర్ 23 సమంత అండ్ విజయ్ దేవరకొండ ఫిలిం ఖుషి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని ఫైనల్గా స్టార్ట్ చేయబోతున్నారు March 8th నుంచి. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో రిమైనింగ్ షెడ్యూల్స్ని March 8th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో సమంత అండ్ విజయ్ దేవరకొండ గారు అయితే షెడ్యూల్లో జాయిన్ కానున్నారు. సో 2 monthsలో ఈ మూవీ ఓవరాల్ షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని June monthలో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 24 భూల్ భులాయా 3. భూల్ భులాయా 1 వచ్చేసి చంద్రముఖికి అఫీషియల్ రీమేక్. భూల్ భులాయా 2 వచ్చేసి ఓన్ కంటెంట్ అయితే వచ్చింది, సూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడైతే 3 ఉన్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో 3లో వచ్చేసి కార్తిక్ ఆర్యన్ గారే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేయబోతున్నారు. ఇది కూడా హారర్ ఫ్రాంచైజ్లోనే మూవీ అయితే వస్తుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఫీచర్లు అయితే రివీల్ చేస్తారు కాస్ట్ గురించి. సో మూవీని వచ్చేసి దివాళీ 2024 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 25 హెల్ బౌండ్ సీజన్ 2. ఇది ఒక కొరియన్ సిరీస్. సీజన్ 1 అయితే సూపర్ హిట్ అయితే అయింది, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి. సో సీజన్ 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ని స్టార్ట్ చేయబోతున్నారు అండ్ 2024 ఇయర్లో సీజన్ 2ని నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 26 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం సలార్. బుక్ మై షోలో 100K+ మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు లైక్స్ అయితే కొట్టారు. సో అందులో మీరు ఉన్నారా? ఉంటే ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 27 భేడియా అండ్ విక్రమ్ వేద. మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, జియో సినిమా నుంచి కొలాబరేట్ అయ్యి న్యూ యాప్స్ అనేవి లాంచ్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి. సో ఈ March monthలో యాప్స్ అనేవి లాంచ్ అవ్వబోతున్నాయి. యాప్స్ లాంచ్ అవ్వగానే 2 or 3 weeksలో పెండింగ్లో ఉన్న మూవీస్ అనేవి మనకి వస్తాయి. వీక్లీ 1 మూవీని వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. లైక్ చెప్పాలంటే March 2nd halfలో కానీ లేకుంటే April 1st halfలో కానీ మనకి ఈ 2 మూవీస్ అనేవి జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే అవుతాయి. సో April 1st half కన్నా మనకి ఎక్స్టెండ్ అయితే అవదు. సో March 2nd half లేకుంటే April 1st half లోపల మనకి భేడియా అండ్ విక్రమ్ వేద మూవీస్ వచ్చేసి జియో సినిమాలో అవైలబుల్ అయితే ఉంటాయి. నెంబర్ 28 స్పై స్టారింగ్ నిఖిల్ అండ్ ఐశ్వర్య మీనన్. ఈ మూవీని సమ్మర్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.